హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏంటా ఇన్ని రోజుల తర్వాత వీడియో వచ్చింది అనుకుంటున్నారా? సో లాస్ట్ టైం మటన్ కర్రీ చేసినప్పుడు జస్ట్ నార్మల్గా ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా. సో అలా కాకుండా డీటెయిల్డ్గా ఈసారి మటన్ కర్రీ చూపిస్తున్నాను. మటన్ కర్రీ నేను చేయలేదు, మా హస్బెండ్ చేశారు. ఆయిల్ ఆల్రెడీ ఒక 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నారు. ఆనియన్స్ ఒక 3-4 ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నారు. అవి ఇప్పుడు ఆయిల్లో వేసేసారు. అవి కొంచెం ఫ్రై అవ్వాలి కదా. సో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 బై 1 అన్నీ వేయడం చూపిస్తారు. ఒకసారి చూడండి. ఎవరైతే ఫస్ట్ టైం చేస్తున్నారో మటన్ కర్రీ వాళ్ళు ట్రై చేయండి. మేము యాక్చువల్లీ కుక్కర్లో ఉడకపెట్టి మటన్ అయితే చేయలేదు, డైరెక్ట్గా దీంట్లోనే అంటే వండేసాము. సో ఒకసారి ట్రై చేసి మీరు కూడా ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడైతే మనకి ఆనియన్స్ చూసారు కదా, ఆయిల్లో ఫ్రై అయిపోతున్నాయి. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, కొంతమంది ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకుంటారు కదా, అది వేసుకోవచ్చు. లేదా బయట కొన్నదైనా పర్లేదు వేసుకోవచ్చు. మేము ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాము, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. సో కొంచెం 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్, అంటే ఎవరు కొంచెం స్పైసీగా తింటాను అనుకుంటే వాళ్ళు కొంచెం ఎక్కువన్నా వేసుకోవచ్చు, 2 స్పూన్స్ అయినా. మేమైతే 1.5 స్పూన్ వేసాం. ఇంకా పసుపు మీ ఇష్టం, మేము కూడా 1 స్పూన్ ఆర్ 1.5 స్పూన్ మించి వేయము. అది కూడా కొంచెం నాన్ వెజ్జెస్లో వేసుకోవాలి. సో పసుపు వేసేసుకున్న తర్వాత కలుపుకొని, టొమాటోలు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాము, ఒక 2-3 టొమాటోలు. ఆ 2-3 టొమాటోలు కూడా వేసేసుకున్నాము. వేసుకున్న తర్వాత అవి కొంచెం మగ్గాలి కదా, మెత్తగా అవ్వాలి కదా. సో ఇప్పుడు అది కాసేపు సిమ్లో పెట్టుకుని, లో ఫ్లేమ్లో కానీ కొంచెం మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని మూత వేసుకొని పెట్టుకుంటే కొంచెం త్వరగా మెత్తగా అయిపోతుంది. కాబట్టి మేమైతే అలానే చేసాము. సో టమాటోలు వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాము దీంట్లోనే. సో సాల్ట్ మాత్రం ఆల్రెడీ కొంచెం ఎక్కువే వేసుకున్నాం, బట్ అది చూపించలేదు. తగినంత వేసుకోండి, 2 స్పూన్స్ అయినా 1 స్పూన్ అయినా, అంటే కర్రీ బట్టి. సో దాని తర్వాత మెత్తగా అయిపోయింది, కొంచెం సిమ్లో పెట్టుకుని. సో ఈ మెత్తగా అయిపోయిన తర్వాత మనకి తెలిసిపోతుంది, అది ఆ జ్యూసీ కొంచెం ఆయిల్ వల్ల అలా వస్తుంది. వచ్చిన తర్వాత కొంచెం తీసుకున్న మటన్ ఏదైతే తీసుకున్నామో ఆ నేను మటన్ అసలు ప్రిఫర్ చేయను. సో ఇది ఎప్పుడు ట్రై చేయలేదు, నేను ఎప్పుడైతే వంట చేయలేదు, మటన్ అయితే చేయలేదు. సో ఇది తన స్టైల్లో మా హస్బెండ్ చేశారనమాట. సో ఈ మటన్ని వేసేసుకున్నాము, ఆల్రెడీ క్లీన్ చేసేసుకున్నాము, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాము. మటన్ కట్ చేసిన పీసెస్ ఉన్నా కూడా ఇంకా చిన్నగా కట్ చేసుకున్నాము. సో అలా తింటే ఇంకా కొంచెం కర్రీ ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది, కొంచెం త్వరగా కూడా ఉడుకుతుంది, ఎందుకంటే కుక్కర్లో ఉడకపెట్టట్లేదు కాబట్టి. సో ఆల్రెడీ ఆయిల్ అది ఉడుకుతున్నప్పుడే వచ్చేస్తుంది మటన్లో, కానీ కొంచెం ఇంకా మనం యాడ్ చేసుకోవాలి కాబట్టి మేమైతే హాఫ్ బాటిల్ వరకు నీళ్ళు పోసేసుకున్నాము. తర్వాత ఆల్రెడీ ఉడుకుతున్నప్పుడే కొంచెం కారం కూడా, ఇది మేము పట్టించుకున్న కారం అండి, కొన్న కారం కాదు, మేము పట్టించుకున్న కారం వేస్తున్నాం, టేస్ట్ ఇంకా బాగుంటుందని చెప్పి. సో అది 2 స్పూన్స్ వేసుకున్నాం, మాకు అది సరిపోతుంది. సో అది కారం కొంచెం కలిసేలాగా తిప్పుకొని, ఆ వాటర్ కొంచెం అంతా కలిసేలాగా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. లేదు ఇంకా ఫాస్ట్ కావాలంటే హై ఫ్లేమ్లో పెట్టుకోండి. కొంచెం బాగా మెత్తగానే ఉడకాలి, ఎందుకంటే కుక్కర్లో పెట్టలేదు కాబట్టి. కుక్కర్లో పెట్టుకుంటే మనకి జస్ట్ ఒక 10 మినిట్స్లోనే కర్రీ అయిపోతుంది. ఇది ఇంకొక 10 మినిట్స్ పట్టిద్ది. సో హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నాం మేమైతే. హై ఫ్లేమ్లో అది ఉడుకుతుందనమాట. చూపిస్తున్నారు పీసెస్, చాలా చిన్న చిన్న పీసెస్ అయితే నేను ఎక్కువ ప్రిఫర్ చేయను కాబట్టి ఇంకా చిన్న చిన్న పీసెస్ నేను కట్ చేయించుకున్నా. సో దాని తర్వాత చూడండి, వాటర్ మొత్తం చాలా వరకు మొత్తం ఎవాపరేట్ అయిపోయినాయి. ఇంకా కొంచెం వాటర్ ఉంది. మనకు అలా గ్రేవీ లాగా, అంటే కొంచెం జ్యూసీగా ఉండాలి అంటే కనుక అలా ఉంచుకున్నా పర్లేదు. కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాము. టేస్ట్ అయితే బాగుంది, నేను తిన్నాను, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మసాలా పౌడర్స్ అయితే ఏం యూజ్ చేయలేదు. గరం మసాలా పౌడర్ అయితే లైట్గా టచ్ చేసాము, అది చూపించలేదు. మీరు గరం మసాలా అయితే రెడీ చేసుకుని ఉంటే కనుక అది కూడా వేసుకుని యాడ్ చేసుకోండి. భలే ఉంది కర్రీ అయితే, ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.